నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంక్రాంతి కోసం స్వస్థలాలకు వెళ్తున్న హైదరాబాద్ వాసులు, వాహనాలతో ప్రధాన రహదారులపై పెరిగిన రద్దీ. పూర్తిగా ఆరిపోయిన కోనసీమ బ్లోఅవుట్ మంటలు, వెల్ క్యాపింగ్ పనులు పూర్తి చేసిన ఓఎన్జీసీ బృందం. జనగామ జిల్లా నవాపేట వద్ద రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన కారు, 2 దుర్మరణం. పూణే మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం, కలిసి మేనిఫెస్టోను విడుదల చేసిన అజిత్ పవార్, సుప్రియా సూలే. వెనిజువెలాలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామన్న ట్రంప్, అమెరికా చమురు సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానం. తాజా అంశం చూస్తున్నాం. సంక్రాంతి పండగకి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో ప్రధాన రహదారులు కాదు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోతున్నాయి. నగర ప్రజలంతా పల్లె బాట పట్టారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూస్తే ఆ పరిస్థితే మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా, ఏ నగరం చూసినా, ఏ వీధి చూసినా కూడా వాళ్ళంతా కూడా ముల్లెముడ సర్దుకొని తమ స్వస్థలంలో, సొంత ఊరిలో సంక్రాంతి పండుగలను జరుపుకునేందుకు వెళ్తున్నట్లు చెప్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ప్రతిరోజు కూడా దాదాపు 150కి పైగా రైళ్లు నిత్యం నడుస్తూ ఉంటాయి. వాటికి అదనంగా మరో 100కు పైగా రైళ్లను నడిపిస్తున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ప్రతిరోజు ఇక్కడి నుంచి 150,000 పైచిలకు ప్రయాణికులు వెళ్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం అంతకు రెట్టింపు, అంటే దాదాపు 3 లక్షల పైచిలకు ప్రయాణికులు వచ్చినట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు మాత్రమే కాదు, సెలవులు ప్రకటించడంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో వీళ్ళంతా కూడా గుజరాత్, బీహార్, ఈ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ముందు కూర్చునేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఇవి. అయితే దీనికి రెట్టింపు ప్రయాణికులంతా కూడా లోపల, అంటే దాదాపు వీళ్లకు రెట్టింపు 2 నుంచి 3 రెట్ల వరకు ప్రయాణికులంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఒక్కొక్క రైలుకు దాదాపు భారీ సంఖ్యలో ప్రయాణికులంతా కూడా వేలాడుతూ కూడా వెళుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వైపు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఇటువంటి ప్రాంతాలకైతే భారీ సంఖ్యలో ప్రయాణికులంతా కూడా వెళ్తున్నట్లు కూడా మనం చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. వాళ్ళంతా కూడా దాదాపు ఈ సంక్రాంతికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక నెల రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. అయినప్పటికీ కూడా నెల రోజుల క్రితమే దాదాపు ఇవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్ళేటువంటి రైళ్ళన్నీ కూడా రిగ్రెట్ చూపెడుతున్నాయి. అంటే ఇక టికెట్ తీసుకునేందుకు ఏమాత్రం వీలు లేకుండా చూపెడుతున్నాయి. దానికి అదనంగా ప్రత్యేక రైళ్లు నడిపించినప్పటికీ, అందులో అదనపు ఛార్జీలు వసూలు చేసినప్పటికీ అందులో వెళ్దామన్నా కూడా ఏమాత్రము టికెట్లు లేవని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. కొంతమంది టికెట్లు లేక బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. వాళ్ళు ఎంతమంది అయితే టికెట్ లేక బయటికి వెళ్తున్నారో అంతమంది టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కేవలం రైల్వే స్టేషన్లో మాత్రమే కాదు, నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయినటువంటి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి, ఇలాంటి ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా జనసమ్మర్దంతో రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలే కనపడుతున్నాయి. ఒకవైపు రైల్వే స్టేషన్లు, మరొక వైపు బస్ స్టాండ్లో అయితే ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, నగరంలోని ప్రధానమైనటువంటి పాయింట్ల నుంచి కూడా టీజీఎస్ఆర్టీసీ 5,400
ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్రానికి 1000కి పైచిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నడుపుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు నడిపేటువంటి బస్సులన్నీ కూడా ఇప్పటికే కిటకిటలాడిపోతున్నాయి, రద్దీగా మారిపోయి ఆ సీట్లన్నీ కూడా అయిపోయినట్లు కూడా చెప్తున్నారు. మరిన్ని అదనపు బస్సులు నడిపించాలని కూడా ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి వస్తుంది. కేవలం ఆర్టీసీ బస్సులే కాదు, రైల్వే నుంచే కాదు, ప్రైవేటు ట్రావెల్స్ నుంచి కూడా చాలామంది వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. అయితే అయితే ఎంతమంది అయితే ఈ ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారో అంతకు రెట్టింపు కూడా ప్రైవేట్ బస్సులలో కూడా వెళ్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో అయితే విపరీతమైనటువంటి ఛార్జీలను వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. దాదాపు 5,000 నుంచి 6,000, 7,000 వరకు ఒక్కొక్క దగ్గర శ్రీకాకుళం లాంటి ప్రాంతాలు, విజయనగరం లాంటి ప్రాంతాలు, విశాఖపట్నం, కాకినాడ లాంటి ప్రాంతాలకైతే దాదాపు 8,000, 10,000 వరకు కూడా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అంటే విమాన ఛార్జీల కంటే కూడా ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇదే సరైన సమయాన్ని చూసి అదును చూసి దోచుకుంటున్నారని కూడా ప్రయాణికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇదొక వైపు అయితే చాలామంది కూడా సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎట్లుంది రష్? సార్ మా వాళ్ళు వెళ్తుండ్రు, శబరి వెళ్తుండ్రు, చాలా రష్ ఉంది. ట్రైన్లు కూడా చాలా డిలే అవుతున్నాయి, బాగా 1 అవర్ లేట్ అయింది ఇప్పటికే. ఇక మొత్తానికి హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక రద్దీ ఎక్కువ ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది రద్దీ? చాలా రద్దీగా ఉంది సార్. ట్రైన్ కూడా లేట్ ఉంది. మా అమ్మ నాన్న వాళ్ళు శబరిమల వెళ్తున్నారని వచ్చాము, కానీ చాలా లేట్ ఉంది. చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు జనాలు, పండుగ దృష్టి కాబట్టి. ముఖ్యంగా విజయవాడ వైపు ఎట్లా ఉంది రద్దీ? అక్కడ కూడా చాలా ఉంది సార్. ఎక్కడ చూసినా జనాలే, ఉసుకేస్తే రాలనంత జనాలు. అది ఎక్కడ చూసినా ఇసుకెత్తే రాలనంత జనాలు ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఒకవైపు ఈ సంక్రాంతికి వెళ్ళే వాళ్ళతో కిటకిటలాడుతుంటే మరొక వైపు తిరుపతి, షిరిడి, శబరి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా, అంటే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్తున్నారు. దాంతో మరింత రద్దీగా నెలకొన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ఒకేసారి తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళు, ఒకేసారి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, మరొక వైపు సంక్రాంతికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరితో పాటు ఈ ప్రయాణ ప్రాంగణాలు అన్నీ కూడా చాలా రద్దీగా మారిపోయాయి. కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా తమ రైలు కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్ళేటువంటి గోదావరి కావచ్చు, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, గరీబ్రాద్, విశాఖ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లతో పాటు నారాయణాద్రి, అదేవిధంగా వివిధ రైళ్లకు కూడా చాలా భారీగా ప్రయాణికులు వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో వచ్చేటువంటి పలకనామా ఎక్స్ప్రెస్కి అయితే అది 3 రాష్ట్రాల మీదకి వెళ్తున్నటువంటి రైలు కావడంతో దానికైతే దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ప్రయాణికులంతా కూడా వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే కూడా మనకు కనబడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే దాదాపు 1 కిలోమీటర్ ముందు నుంచే వస్తున్నారు. ఒకవైపు ఇక్కడ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ సుమారు 750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో ఒక స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ వైపుకి అయితే ప్రయాణికులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్కు అటువైపు వెళ్ళాలి, అటువైపు పార్కింగ్ స్థలం కూడా ఉందని చెప్పినప్పుడు కూడా ఎక్కువ శాతం ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపుకే వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మొదటి ప్లాట్ఫామ్ వైపుకు పార్కింగ్ ఏమాత్రం లేదు, తక్షణమే ఇక్కడ ఆపి వెంటనే వెళ్ళాలి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పార్కింగ్ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పదే విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఎక్కువ శాతం మంది ఈ మొదటి ప్లాట్ఫామ్ వైపుకే వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము సికింద్రాబాద్ మొదటి ప్లాట్ఫామ్ వైపు వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు. ఇక్కడ కేవలం ఒక్క ప్రాంతంలోనే ఇక్కడ మనం చూస్తున్నది. దీనికి దాదాపు 3 వైపులా కూడా వెళ్లేందుకు ఎంట్రీ దారులు ఉన్నాయి. 3 వైపుల నుంచి కూడా ప్రయాణికులు వెళ్తున్నారు, వస్తున్నారు. కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది వెళ్ళే వాళ్ళతో రద్దీగా అయితే కనబడుతూ ఉంది. ఒకవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి టికెట్లు, వాళ్ళు వెళ్ళాల్సినటువంటి రైలుకు టికెట్లు దొరకక మరికొంతమంది తిరిగి ప్రైవేట్ ట్రావెల్స్ను బయటకు వచ్చి ఆటోలు కావచ్చు, క్యాబ్లు కావచ్చు, వాటిని బుక్ చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా తిరిగి మళ్ళీ బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా
మనకు కనపడుతున్నాయి. చాలామంది కూడా టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది సాధారణ జనరల్ టికెట్లో కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇది మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కేవలం సికింద్రాబాద్ మాత్రమే కాదు, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి ఇలా ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లలో రద్దీ అయితే భారీగానే నెలకొంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో ఎల్బీ నగర్ కూడలి వద్ద రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు పట్నం వీడి పల్లెబాట పడుతున్న నేపథ్యంలో ఎల్బీ నగర్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్ దగ్గరికి నిన్న సాయంత్రం నుంచే ప్రయాణికులు చేరుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. అయితే నిన్నటితో పోల్చితే ఇవాళ రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, బస్సు రావడమే ఆలస్యము, పరుగులు తీసి మరి బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి రావడానికంటే ముందే ఈ బస్సులన్నీ కూడా కూకట్పల్లి, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ దాటుకుంటూ వస్తాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా బస్సులు సీట్లు నిండిపోయి వస్తున్నాయి. దాంతో ఇక్కడ బస్సు ఎక్కేటువంటి ప్రయాణికులకు సీట్లు దొరకడం కష్టంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని బస్సులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సీట్లు దొరుకుతున్నాయి. సీట్లు దొరికేంత వరకు కూడా వాళ్ళు ఇక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా కెపాసిటీకి మించి, అంటే సామర్థ్యానికి మించి బస్సుల్లో ప్రయాణికుల్ని ఎక్కనివ్వడం లేదు. సీట్ల సామర్థ్యానికి మించి ఇంకా కొంతమంది అవగానే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. బస్సుల్ని ఆర్టీసీ సిబ్బంది ఎవరిని కూడా ఫుట్పాత్ మీద నిలబడనీయకుండా, ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. వాళ్ళు గమ్యస్థానానికి చేరేటువంటి బస్సు ఏ బస్సు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దాని సర్వీస్ నెంబర్ ఎంత, ఎక్కడ వేచి చూడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరే బస్సులు వెళ్తాయి ఏంటనే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలైనటువంటి ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఉప్పల్ క్రాస్ రోడ్స్ కావచ్చు, ఆరంగర్ కావచ్చు, అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, ఈ టర్మినల్స్ నుంచి బస్సులు అయితే బయలుదేరుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ అంటే ఈ రోజు నుంచి 16వ తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం, అలాగే 16 తర్వాత 17, 18 శని ఆదివారాలు వారాంతాలు రావడంతో దాదాపుగా 8-9 రోజుల పాటు సెలవులు దొరికినట్టు అయింది. ఈ 8-9 రోజుల పాటు సెలవుల్ని సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకైతే నగరవాసులు బయలుదేరి ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు రద్దీ ఎలాగా ఉంది అనేది. చాలామంది బస్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇక్కడనే బస్ టికెట్ కొనుగోలు చేసి వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 2 3 చొప్పున లగేజీ బ్యాగులను సర్దుకొని వెళ్తున్నారు. అంటే దాదాపుగా వారం 10 రోజులకి కావాల్సినటువంటి అన్ని సర్దుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. చాలామంది ఇక్కడే ఈ ప్రాంగణంలో కూర్చొని తాము వెళ్లాల్సిన బస్సు కోసం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు మేడం? మిర్యాలగూడ. టికెట్ బుక్ చేసుకున్నారా? టికెట్ ఏం బుక్ చేయలేదు. బస్సు మిర్యాలగూడ వెళ్లాల్సిన బస్సు 5 నిమిషాలకు ఒకటి, 10 నిమిషాలకు ఒకటి వస్తుందని అధికారులు, సిబ్బంది చెప్తున్నారు. వస్తున్నాయా బస్సులు? ఏంటి వస్తున్నాయి. సో సీట్లు ఉంటున్నాయా బస్సులు? మేము ఎక్కలే కదా. ఇంకా వచ్చేటువంటి బస్సులు ఫుల్ అయ్యి వస్తున్నాయా ఆల్రెడీ? ఏంటి? ఓకే, మనం చూడొచ్చు గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులకు కూడా కాలేజీలకు, స్కూళ్లకు హాలిడేస్ ఇవ్వడంతో వాళ్ళు కూడా వాళ్ళ సొంతూర్లకు బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆర్టీసీ సిబ్బంది సూచనలు చేస్తున్నారు. అలాగే ఈ ఆర్టీసీ 6431 ప్రత్యేక బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది ఈ పండుగ సందర్భంగా. ఈ 10వ తారీఖు అంటే ఇవాళ 12వ తారీఖు, 13వ తారీఖు, అలాగే తిరుగు ప్రయాణం అయినటువంటి 18, 19 తారీఖుల్లో కూడా ఈ అదనపు సర్వీసులు అయితే నడవనున్నాయి. అయితే ఈ అదనపు సర్వీసులతో పాటు ఈ తేదీల్లో ఆర్టీసీ 50% ఛార్జీలను కూడా పెంచింది. అంటే 100 రూపాయలు ఛార్జీ ఉంటే కనుక దాదాపు 150 రూపాయలకు ఆ ధర చేరనుంది. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము ఎక్కడికి వెళ్ళట్లేమండి.
ఓ ఓకే, మనం చూడొచ్చు వాళ్ళ బంధువులు వాళ్ళు రావాల్సిన వారు ఉండడంతో వాళ్ళ కోసం కూడా ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా ఇటు సూర్యాపేట, ఖమ్మము, కోదాడ, మరోవైపు మహబూబాబాద్ కావచ్చు, అలాగే ఇటు మిర్యాలగూడ, నల్గొండ వైపు కావచ్చు, అలాగే భద్రాచలము, మనుగురు వైపుకు వెళ్ళేటువంటి బస్సులతో పాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, మాచర్ల, అలాగే అనేక ప్రాంతాలకు, అనేక జిల్లాలకు కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇది ప్రధాన రహదారి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్బీ నగర్ నుంచి కూడా చౌటుప్పల్ వరకు కూడా భారీగా వాహనాలు బారులు తీరి రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్తున్నారండి? సూర్యాపేట. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes. బస్సులు వస్తున్నాయా? రావట్లేవు. సో మీరు ఉచిత బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? ఉచిత బస్ కోసమే. ఫ్రీయే కావాలి, ఫ్రీ. ఎంతసేపటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? ఇప్పుడు అర్ధగంట అవుతుంది. ఏ ఊరు వెళ్తున్నారు? సూర్యాపేట. బస్సులు వస్తున్నాయా? బస్సు రాలే ఇంకా. పండుగకి వెళ్తున్నారా? ఉంటాం, వారం 3-4 రోజులు ఉంటాం. సో ఇక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇంటిల్లిపాది కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఊర్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏ ఊరు వెళ్తున్నారండి? సూర్యాపేట అన్న. 1/2 hour అవుతుంది. అంటే నల్గొండవి అవి వస్తున్నాయి, సూర్యాపేట కూడా వస్తున్నాయి, కానీ ఫుల్ అయ్యేసరికి లేట్ అవుతుంది. అవునండి. సో ముఖ్యంగా మహిళలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సును అయితే సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి ప్రయాణికుల రద్దీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ గణనీయంగా పెరగనుంది. ఈరోజు శనివారం, ఆదివారం కావడంతో అయితే ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించడంతో అయితే నిన్నటితో పోల్చితే ఇవాళ రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఎల్బీ నగర్ వద్ద మొత్తంగా జనసందడి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు యూ. హైదరాబాద్ పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండగకి నగరవాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ చిట్యాల మండలం పెదకాపర్తి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఉదయం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి కూడా క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా వాహనాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న పరిస్థితి ఉంది. బంపర్ టు బంపర్ అయితే వాహనాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏపీలో అయితే ఈ సంక్రాంతి పండుగనైతే అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇక్కడ విద్య, వ్యాపార, ఉద్యోగ వివిధ కారణాలతోటి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి మళ్ళీ తిరిగి ఏపీకి వెళ్తున్నారు. వారి యొక్క స్వగ్రామాలు, పల్లెలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా ఈ హైవే మొత్తం కూడా వాహనాల రద్దీతో కిటకిటలాడిపోతుంది. మొత్తం కూడా ఒక వాహనాల జాతర అని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా వాహనాలు ఒకదాని తర్వాత మరొకటైతే కంటిన్యూస్గా ఉదయం నుంచి కూడా ఇదే ఫ్లో అయితే కొనసాగుతుంది. ఇదే ఫ్లో సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు ఆదివారము తర్వాత పండగ సందర్భంగా అయితే రేపు మరింత రద్దీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి NH-65 పైన రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు, మరికొన్ని చోట్ల అండర్ పాస్ నిర్మాణాలు, మరికొన్ని చోట్ల సర్వీస్ రోడ్లు విస్తరణ కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ నిర్మాణాలు జరుగుతున్నాయో ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరగడం కారణంగా ఇక్కడైతే వాహనాలు అయితే నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితిగా ఉంది. అదేవిధంగా ఈ ప్రమాదాలు జరిగే ఫ్లాగ్ స్పాట్స్ వద్ద ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంటు మొత్తం ఒక 4 డిపార్ట్మెంట్లు సమన్వయంగా ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్లు తర్వాత ఈ బ్లాక్ స్పాట్ల వద్ద ఒక పోలీస్ పికెట్ నిర్వహించి ఇక్కడే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణం జరిగే సమయంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినా వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలో ఉన్నటువంటి పీజీ సెంటర్ లేదంటే ఇంకా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రికి తరలించే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఒకవేళ ఏదైనా వాహనం కనుక బ్రేక్ డౌన్ అయినట్లయితే వాటిని వెంటనే తీసి పక్కకు పెట్టేందుకు మొత్తం కూడా ఒక క్రేన్లు ఏర్పాటు చేశారు.
దీంతోపాటు ఈ రోడ్డు ప్రయాణించే సమయంలో ఈ ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్ల నిర్మాణం జరిగే సమయంలో ఈ దుమ్ము ధూళి లేచి ఈ బైక్ మీద వెళ్ళే వారికి ఏమైనా కళ్ళలో పడే అవకాశం, లేదంటే ఈ పొగ లేకపోవడం, ఇలాంటి దుమ్ము లేచి ప్రయాణిక అసౌకర్యం లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఈ ఫ్లైఓవర్లు అదేవిధంగా సర్వీస్ రోడ్ల మొత్తం మీద కూడా ఎప్పటికప్పుడు వాటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వద్ద కూడా ఆ దుమ్ము ధూళి లేకుండా ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ వాటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాల దగ్గర ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తొచ్చు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఒక 5 కానిస్టేబుల్స్ని తర్వాత హోంగార్డులను కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా ఒక ఎస్ఐ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి మానిటరింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తం కూడా జిల్లాలకు సంబంధించినటువంటి ఈ హైవే మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఈ మొత్తం కూడా 3 జిల్లాలు, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత సూర్యాపేట జిల్లా పరిధిలో వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 25 కిలోమీటర్ల సుమారు రేడియేషన్ ఉంటుంది. తర్వాత నల్గొండ జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే ఈ హైవే పైన సుమారు 63 కిలోమీటర్ల రేడియేషన్ ఉంటుంది. తర్వాత సూర్యాపేట జిల్లాలో అత్యధిక భాగం అయితే NH65 ఉంది. మొత్తం కూడా ఇక్కడ 66 కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. అయితే దీనికి అనుగుణంగా కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు, కలెక్టర్లు కూడా మొత్తం కూడా ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగాలి, ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇక్కడ పెదకాపర్తి, చిట్యాల ఈ 2 కూడా మేజర్ జంక్షన్లు. తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కూడా అత్యధికంగా రద్దీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఏదైనా వాహనం కనుక ఆగినట్లయితే సుమారు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని, ట్రాఫిక్ సిబ్బందిని, తర్వాత NH65 వారిని వీళ్ళందరినీ కూడా మోహరించి ఉంచారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం తలెత్తినా వెంటనే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం, లేదంటే ఆసుపత్రికి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తర్వాత సూర్యాపేట జిల్లా పరిధిలో చూసినట్టు మొత్తం కూడా ఇక్కడ 5 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. 5 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ నరసింహ ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ప్రయాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులతోటి మాట్లాడుతూ ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా వెళ్ళే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే క్రమంలో సాధారణ రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్, తర్వాత ఎల్బీ నగర్, తర్వాత వనస్థలిపురం, హయత్ నగర్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్పురం ఎట్, ఇలా ధర్మోజీగూడము, ఆందోళన మైసమ్మ టెంపుల్, తర్వాత చౌటప్పులు, పంతంగ టోల్ ప్లాజా ఈ మొత్తం కూడా ప్రయాణించాలంటే సాధారణ రోజుల్లో సుమారు మనం గంట సమయంలో రావచ్చు. ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ కానీ ఎక్కువగా ఉండటం వల్ల సుమారు 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా సాయంత్రం అయితే దీని ఆ సంఖ్య అంతా మరింత పెరిగే అవకాశం ఉంది. వాహనాల సంఖ్య పెరగడం వల్ల రద్దీ కూడా పెరుగుతుంది. దీనివల్ల సాయంత్రం పూట కనుక ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇటు పంతంగి టోల్ ప్లాజా వరకు రావాలంటే సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రయాణం సాఫీగా సాగాలని చెప్పేసి అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీద వెళ్ళాలని చెప్పేసి పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి వెళ్తే ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగుతుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వెహికల్స్ కనుక ఇలా చౌటప్పుల్, పంతంగి టోల్ ప్లాజా, చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, ఆ తర్వాత గుంటూరు కనుక వెళ్ళేట్లయితే ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్లో ఎక్కడైనా నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇటు రాజమండ్రి, వైజాగ్, ఖమ్మం ఇలా వెళ్ళే వెహికల్స్ అన్నింటిని కూడా హైదరాబాద్ టు భువనగిరి, తర్వాత రామన్నపేట, చిట్యాల, నార్కెట్పల్లి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు పలు డైవర్షన్లు ఇచ్చారు, పలు సూచనలు కూడా చేశారు. ఎక్కడైతే జంక్షన్ పాయింట్లు ఉన్నాయో ఆ జంక్షన్ పాయింట్స్ వద్దే వారు ఎటు వెళ్తున్నారో అడిగి దానికి అనుగుణంగా కూడా గుంటూరు వెళ్ళే వాళ్ళందరినీ కూడా నాగార్జున సాగర్ హైవే వైపు వెళ్ళాలని చూపిస్తున్నారు. ఒకవేళ ఖమ్మం, రాజమండ్రి ఇటువైపు వెళ్ళే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ టు భువనగిరి వెళ్ళాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రధాన జంక్షన్లో కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలంలో అక్కడ ప్రధాన జంక్షన్లు 2 ఉన్నాయి. అక్కడ ఆ జంక్షన్ల వద్దే బస్ స్టాండ్ ఉంటుంది. మరోవైపు ఏమో వివిధ గ్రామాలకు వెళ్ళే ఇటువంటి సర్వీస్ రోడ్లు ఉన్నాయి. అక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిలబడకుండా, వాహనాలు నిలబడకుండా ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ పోలీసులు అయితే క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే పెదకాపర్తి జంక్షన్ వద్ద ప్రస్తుతం మనకి ఇప్పుడు పెదకాపర్తి జంక్షన్ వద్ద అయితే ఉన్నాయి. ఇక్కడ వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ నడుస్తున్నాయి. ఎక్కడ వాహనాలు అయితే ఆగడం లేదు, కానీ సాఫీగానే వెళ్తున్నాయి. అయితే చిట్యాల ప్రాంతంలో మటుకు అక్కడ జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ దగ్గర భువనగిరి వెళ్ళే వాహనాలన్నీ కూడా అక్కడే వస్తాయి. తర్వాత రామన్నపేట, ఈ చిట్యాల, అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్, హైదరాబాద్ టు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఇక్కడ జంక్షన్ కావడం వల్ల అక్కడ చిట్యాల ప్రాంతంలో అయితే కాస్త ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఎక్కువసేపు కూడా వాహనాలు నిలబడకుండా వెంటనే వెళ్ళే విధంగా కూడా అయితే ఈ పోలీస్ సిబ్బంది అయితే ప్రత్యేకంగా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి అదనంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. వీటితో పాటు నేషనల్ హైవే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
హైదరాబాద్ విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారుల్లో 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి తెలంగాణ పరిధికి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పంతంగి టోల్ ప్లాజా, రెండోది సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా, ఆ తర్వాత ఏపీలో వచ్చేసరికి చిలకల టోల్ ప్లాజా ఉంటుంది. ఈ 3 టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాలు ఆగకుండా ఎప్పుడప్పుడు వెళ్ళే విధంగా కూడా అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. అక్కడ మొత్తం 8 టోల్ బూతులను ఓపెన్ చేసేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. అక్కడ వాహనాలు ఆగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా చూసుకున్నట్లయితే అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఒక ఫాస్టాగ్ స్కాన్ అవడానికి సుమారు 3 సెకండ్ల సమయం పడుతుంది. అది ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా కూడా అక్కడ వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా మాన్యువల్ గన్స్ ఇచ్చారు. ఆ మాన్యువల్ గన్స్ సహాయంతో ఫాస్టాగ్ స్కాన్ చేసి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే యావరేజ్గా కనుక చూసుకుంటుంటే 1 నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదనంగా సిబ్బందిని కూడా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే వెహికల్స్ అన్ని కూడా సాఫీగా వెళ్తున్నాయి. అన్ని వెహికల్స్ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. దీంతో పాటు ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎవరైనా అదనంగా ఎక్కినా సరే, ఎవరైనా ఫుట్పాత్ ప్రయాణం చేస్తున్నారు కానీ పోలీసులు వారిని అందరినీ గమనించి మళ్ళీ దించి వేరొక బస్సులో వెళ్ళాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎక్కడ ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా వెళ్ళాలి, ఎక్కడ ప్రమాదాలు జరగకూడదు, అందరూ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకోవాలని చెప్పి కూడా అదే తమ లక్ష్యం అని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్. కోనసీమ జిల్లా ఇరుసు మండల్లో భయపెట్టిన బ్లోఅవుట్ శాంతించింది. మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లోని బావిలో 5 రోజుల పాటు ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు ఎట్టకేలకు చల్లారాయి. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్ని కీలలను నియంత్రించేందుకు ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించింది. ఇవాళ ఉదయం 10:20 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ సిబ్బంది శకలాలను పూర్తిగా తొలగించారు. మంటలు ఆగిపోయిన తర్వాత ప్రాంతమంతా వేడిగా ఉండటంతో శీతలీకరణ ప్రక్రియ కోసం వాటర్ అంబ్రెల్లా ద్వారా నీరు వెదజల్లారు. అనంతరం వెల్ క్యాపింగ్ పనులు చేపట్టారు. బావి వద్ద బ్లోఅవుట్ ప్రివెంటర్ అమర్చారు. అతి తక్కువ సమయంలోనే మంటల్ని నియంత్రించడంపై ఎంపీ హరీష్ ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు. పూణే మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు ఎంపీ సుప్రియా సూలే ఒకే వేదిక పంచుకున్నారు. ఇరువురూ కలిసి పూణే మున్సిపల్ ఎన్నికల కోసం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికార మహాయుతి కూటమిలో ఉండగా ఎన్సీపీ ఎస్పీ మహావికాస్ అఘాడీ కూటమిలో ఉంది. ఈ నెల 15న జరగనున్న పూణే పింప్రి చిచ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎన్సీపీ ఎస్పీ పార్టీలు నిర్ణయించాయి. విద్యార్థులకు టాబ్లెట్లు, 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న నివాసాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తామని అజిత్ పవార్ హామీ ఇచ్చారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న అజిత్ పవార్ పూణే పింప్రి చించ్వాడ్లోని స్థానిక కాషాయ నాయకత్వంపై గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నా వాటిని ఖర్చు చేయకుండా స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్తర భారతంలో చలి పంజా ప్రజలను భయపెడుతున్న వేళ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 9 ఏళ్ల చిన్నారి శ్రీరాముడిపై ఉన్న భక్తిని ఘనంగా చాటుకుంది. ఫిరోజాబాద్ జిల్లా సికోహాబాద్కు చెందిన వంశికా యాదవ్ 450 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు చేరి శ్రీరాముడి దర్శనం చేసుకుంది. జనవరి 3న తన యాత్రను ప్రారంభించిన వంశిక కేవలం 6 రోజుల్లోనే అయోధ్యకు చేరుకొని అందరినీ విస్మయానికి గురిచేసింది. విశ్వాసం, పట్టుదలే తనను నడిపించాయన్న వంశిక యాత్రలో భాగంగా హైవేతో పాటు పలు పట్టణ రహదారుల మీదుగా పయనించింది. తండ్రి శివశంకర్ యాదవ్తో పాటు మరో సమీప బంధువు ఆమెను కారులో అనుసరించారు. దారి పొడవునా మైలురాళ్లపై ఉన్న దుమ్మును, ముళ్ల పొదలు, శిథిలాలను శుభ్రం చేస్తూ అయోధ్య చేరుకున్న వంశికకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ డాక్టర్ అనిల్ మిశ్రా స్వాగతం పలికి సత్కరించారు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం పెద్ద చిక్కుల్లో పడిందని పేర్కొన్నారు. ఆందోళనలను అణిచివేయడానికి, నిరసనకారులను చంపాలని చూస్తే తాము జోక్యం చేసుకుంటామని వెల్లడించారు. ఇరాన్ పౌరుల తిరుగుబాటుపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్ వాళ్లను హింసించినందుకు ఆ దేశ పాలకులు ఇప్పుడు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారని అన్నారు.
Iran's in big trouble. It looks to me that the people are taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. We don't want that to happen. They've done a bad job. They've treated their people very badly, and now they're being paid back. గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ అంశంపై సులభమైన మార్గంలో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్ పరిణామాలను మరోసారి ప్రస్తావించారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే రష్యా, చైనా తమ నౌకల్లో మోహరించి ఉన్నాయని, అమెరికా రంగంలోకి దిగకపోతే గ్రీన్లాండ్ను రష్యా లేదా చైనా ఆక్రమించుకునే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైందని పునరుద్ఘాటించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమన్నారు. చర్చల ద్వారా గ్రీన్లాండ్ను పొందాలని తాము అనుకుంటున్నామని, అది సాధ్యం కాకపోతే కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ జోలికి వస్తే తమ సైన్యం దాడులు చేస్తారని డెన్మార్క్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. We are going to do something on Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. I would like to make a deal, the easy way, but if we don't do it the easy way, we're going to do it the hard way. I'm a fan of Denmark, too, I have to tell you, and they've been very nice to me. But, the fact that they had a boat land there 500 years ago doesn't mean that they own the land. I'm sure we had lots of boats go there also. వెనిజువెలాలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలను వెలికితీయడానికి అమెరికా చమురు సంస్థలు ముందుకు రావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఆ దేశంలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో వెనిజువెలాతో చర్చించాల్సిన అవసరం లేదని, అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే చాలని అన్నారు. శ్వేత సౌధంలో అమెరికాకు చెందిన చమురు రంగ సంస్థల ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వెనిజువెలా చమురు రంగాన్ని అమెరికా సంస్థలు ఆధునీకరిస్తాయని ట్రంప్ తెలిపారు. అందుకోసం దాదాపు $100 బిలియన్ పెట్టుబడులు పెడతాయని వెల్లడించారు. వారికి ప్రభుత్వ నిధులు అవసరం లేదని, తాము రక్షణ కల్పిస్తే చాలని వ్యాఖ్యానించారు. భారీ చమురు నిల్వలు ఉన్న వెనిజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలకు ఇదొక పెద్ద అవకాశమని చెప్పారు. $4 బిలియన్ విలువైన 30 మిలియన్ చమురు బ్యారెళ్లను వెనిజువెలా తమకు అప్పగించిందని ట్రంప్ తెలిపారు. వెనిజువెలా చమురు రంగాన్ని తామే నియంత్రిస్తామని అమెరికా అధ్యక్షుడు గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగానే ట్రంప్ తాజా చర్యలు చేపట్టారు. మరోవైపు వచ్చే నెలలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను కలుస్తారని ట్రంప్ వెల్లడించారు. అమెరికా, వెనిజువెలాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా అమెరికా బృందం శుక్రవారం దక్షిణ వెనిజువెలాకు చేరుకుంది. రాజధాని కారకాస్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు తమ బృందం వెనిజువెలాకు వెళ్లినట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా బృందం రాకను వెనిజువెలాలోని డెల్సీ రోడ్రిగ్స్ ప్రభుత్వం ధృవీకరించింది. ప్రతిగా తాము కూడా ఒక ప్రతినిధి బృందాన్ని అమెరికాకు పంపుతామని ప్రకటించింది. అయితే ఈ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది స్పష్టం చేయలేదు. కొన్నేళ్లుగా అమెరికా, వెనిజువెలా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాయబార కార్యాలయాల్లో మళ్లీ ప్రారంభించే దిశగా అడుగులు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వెనిజువెలా నాయకుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకువెళ్లింది. ఈ ఘటనను రష్యా, చైనా సహా పలు దేశాలు ఖండించగా కొన్ని దేశాలు సమర్థించాయి. చుక్క చుక్క నీరు కలిస్తేనే సంద్రమవుతోంది. ఒక్కో అడుగు ముందుకేస్తేనే చేరుకోవలసిన గమ్యం దగ్గరవుతోంది. అది అనుకున్నంత సులువేం కాదు. పట్టుదల కావాలి, ప్రణాళిక ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ అనే ఆదివాసీ గూడెం అలాంటి ప్రయోగమే చేసింది. వినాయక నవరాత్రుల్లో లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అందులోని కొంత డబ్బు మహిళా సంఘాలకు ఇస్తూ వారి సాధికారతకు ఆలంబనగా నిలుస్తోంది. పండుగలోనూ పరమార్థాన్ని చూపుతున్న తుమ్మగూడ గ్రామస్తులతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. ఆదర్శం అంటే మాటల్లో చెప్పేది కాదు, తనకు తాముగా అనుసరించే జీవన విధానం. వినాయక నవరాత్రుల వేడుక అది బైకి చూపించుకునే సంరంభం కాదు, ఆధ్యాత్మికంగా పెంపొందించే ఉత్సవం. అలాంటి వేడుకలను ప్రేరణగా తీసుకుని ఓ గ్రామం ముందడుగు వేస్తుంది, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకీ ఆ గ్రామస్తులు చేసిన ఘనత ఏంటి? సార్, వినాయక నవరాత్రుల ఉత్సవాలు మీ ఊళ్ళో చేసే ప్రత్యేకత ఏంటి? దీంట్లో ఉన్న అంతరార్థం? మా గ్రామంలో 110 కుటుంబాలు ఉన్నాయి. మరి మేమందరం కలిసికట్టుగా సర్వ గణేష్ అని
మేము గ్రామంలో ఒకటే గణపతి పెడుతున్నాము, వాడవాడకు పెట్టము. ఓకే అని పటేళ్ళు ఇంటి ఆవరణలోనే పక్కనే పెడతాము. మళ్ళీ తర్వాత దానికి మేము ఒక లడ్డు పెడతాము. ఆ లడ్డు వేలంపాటు చేసుకుంటాము. అయితే ఆ లడ్డు వేలంపాటు మేము 2012 నుంచి మొదలు పెట్టుకున్నాము. మొదటి సంవత్సరము 1200 నుంచి వేలంపాటు వేస్తూనే వస్తున్నాము. అయితే దానిలో మిగిలిన పైసలు మా ఊరు వాళ్ళు హనుమాన్ మందిర్ కొరకు ఒక 3-4 లక్షలు పెట్టుకున్నారు. మిగిలిన ఒక 20,000 డబ్బులు మళ్ళా మహిళా సంఘాలకు గ్రామంలో అభివృద్ధి చేయాలని 2024 సంవత్సరంలో వాళ్ళ చేతిలో, మహిళా సంఘాల చేతిలో 20,000 ఇచ్చినాము. ఈ రోజు వరకు, నేటి వరకు 2025 సంవత్సరం వరకు, నేటి వరకు వాళ్ళ దగ్గర, వాళ్ళ చేతిలో 1,19,600 చిల్లర రూపాయలు వాళ్ళు చేసుకున్నారు. మనము చాలా బయట చూస్తుంటాం, ఎక్కడన్నా గ్రామంలో కానీ, పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ, చివరికి వీధుల్లో కానీ ఒక్కొక్క చోట 4-5 మండపాలను నిలబెట్టి పూజలు చేస్తుంటారు. మీరేమో ఊరందరూ కలిసి ఒకటే వినాయకుడిని నిలబెడుతున్నారు. ఎందుకు? అందరూ ఒక జాగాలో మనం పూజ చేసుకుంటే బలం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక్కలే చేసుకుంటే ఏం బలం ఉండదు. వేరే వేరే అయితే అది వేరు ఉంటుంది, ఐక్యత ఉండదు. ఐక్యత కొరకే మనం ఇంత ఒక తాటిగా మేము నడుచుకొని వస్తున్నాం సార్. అమ్మ, మీ ఊళ్ళో వినాయక లడ్డుకు సంబంధించిన వేలం పైసలు మీ మహిళా సంఘాలకు ఇచ్చారు. దీనివల్ల మీరేం చేస్తున్నారు? ఈ డబ్బు వల్ల మీరేం చేస్తున్నారు? మా మహిళా సంఘ సభ్యులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ 20,000 రూపాయలకు ప్రతి నెల 24వ తేదీ నాడు ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు 2,000 చొప్పున తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకో 24 వేరే నెలకి వచ్చేసరికి 1,000కి 50, 2,000కు 100 రూపాయలు వడ్డీ తీసుకోవడం జరుగుతున్నది. మళ్ళీ ఇంకా ఎంతమందికి ఎక్కువ కావాల్సిన వాళ్ళకు కూడా అట్లా అవసరాన్ని బట్టి ఇస్తున్నాం. ప్రతి నెల 24వ తేదీ నాడు లడ్డు వేలంపాట డబ్బులు ప్రతి ఒక్క సభ్యురాలకు పంచడం జరుగుతున్నది. ఒక 1,000 రూపాయలు లేదా 2,000 రూపాయలు అప్పు తీసుకొని పోయారనుకోండి, తర్వాత 24వ తేదీ నాడు వచ్చి పాత అప్పుని పట్టుకొని మాకు కొత్త అప్పు ఇవ్వంటే ఇస్తారా, లేదంటే పాతది చెల్లించిన తర్వాత ఇస్తారా? అట్లా మా సభ్యులు సహకరించాలి తీర్మానం చేసి ఉన్నది. ప్రతి ఒక్క సభ్యురాలు తీసుకున్న అసలు ప్లేస్ వడ్డీతోనే రావాలి. 24వ తేదీ నాడే కంపల్సరీ రావాలి. అలాంటి నేను రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అనేది మా మహిళా సభ్యురాలు కుదరదన్నారు. మాటని కట్టుబట్టి ఉన్నారు. తుమ్మగూడ గ్రామంలోని మహిళా సంఘాలకు ఇచ్చే అప్పుని అసలుతో వడ్డీ చెల్లిస్తేనే తిరిగి కొత్త అప్పు ఇచ్చే విధానం అమలవుతుంది. పైగా ఇప్పటి వరకు ఎవరు డిఫాల్టరు కనిపించట్లేదు. ఇది గ్రామస్తుల అవసరాలను, ఆర్థిక అవసరాలను తీర్చడం కాకుండా అందరినీ ఏకతాటిపైకి తెస్తుంది. అమ్మ, మీ మహిళలందరికీ ఎట్లా, ఎవరెవరు కావాలన్న వాళ్ళకి ఇస్తారా, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తారా, అందరి అభిప్రాయంతో ఇస్తారా, ఎట్లా ఇస్తారు? అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వం. ఇష్టం లేదు. ఒక్కొక్కరు వచ్చి పేరు చెప్తే నాకు అవసరం ఉన్నది, నాకు ఇంత డబ్బు ఇవ్వు, 2,000, 1,000 అంటేనే ఇస్తాం. అందరికి వచ్చేటట్లు చూస్తాం అన్నట్టు. అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు అన్నట్టు. అట్లా మీ గ్రామంలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు? వాళ్ళందరూ కూడా 24వ తేదీ నాడు జమ అవుతారా, లేదా గ్రామస్తులు కాకుండా బయట వాళ్ళకు కూడా అప్పిస్తారా? బయట వాళ్ళకి ఇవ్వం సార్. గ్రామంలో మొత్తం ఉన్న సభ్యురాలు ఉన్నాం కదా సార్, 180 వాళ్ళకు మొత్తం ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు. అంటే మొత్తం మేము కలిసి అందరం 180 సభ్యురాలు ఉన్నాం కదా, అందరు కలిసి మేము ఇవి డబ్బులు పంచుతాం సార్. తుమ్మగూడ గ్రామస్తులు లడ్డు వేలం ద్వారా ఇచ్చిన డబ్బులెన్ని, ఇప్పటిదాకా మీ దగ్గర జమైనయన్ని? 2024లో 20,000 ఇచ్చినారు. ఇప్పుడైతే మొత్తం 1,19,600 రూపాయలు అయినాయి. ఇప్పుడు జమ అయినాయి. ఇప్పుడు తిరిగి పంచడం ఇప్పుడు జరుగుతున్నది. అన్ని లెక్కపత్రాలతో సహా ఇస్తున్నాం. తప్పు చేయం సార్. మహిళల ఆదర్శం ఇది. అంటే గ్రామస్తులు విశ్వాసంతో ఇచ్చిన 20,000ను గ్రామంలోని మహిళల అభ్యున్నతి కోసం 1,19,000కు చేశారు. అందులో ఎక్కడ లోటుపాట్లకు లేకుండా, అవినీతికి తావీయకుండా ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది? తుమ్మగూడ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.
నకిలీ భారతీయ గుర్తింపు కార్డులతో హైదరాబాద్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టోలీ చౌకీ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. వారు 2 నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. 2 నిందితుల నుంచి లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద దాదాపు 20 లక్షల రూపాయల విలువ గల 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన చిడి ఈజెహ్ గతంలోనూ పలు డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేల్చారు. నిందితుడు బయటకు వచ్చాక తన పేరును నాగేశ్వరన్గా మార్చుకుని తర్వాత అడ్రస్ మార్చి నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను కూడా సృష్టించుకున్నాడు. వీటితోనే ప్రయాణాలు చేస్తూ పోలీసుల నిఘా నుంచి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఢిల్లీలోని క్రిస్ అనే మరో నైజీరియన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని పెడ్లర్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జనగామ సూర్యాపేట రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. లింగాల ఘన్పూర్ నవాబుపేట వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన మరొకరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుని మెడపై బలమైన గాయం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతుడిని తమిళనాడు పుడుకొట్టై ప్రాంతానికి చెందిన చిన్నరాసు నారాయణస్వామిగా గుర్తించారు. అర్ధరాత్రి మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో పడిపోయి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారేసరికి మెడపైన గాయంతో మృతి చెందాడని తెలిపారు. అతడి మరణానికి కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 8 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి మధురానగర్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చి వెరిఫై చేయగా అతని గొంతు దగ్గర గాయమై ఉంది. ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు నడితే అతను నైట్ తాగి పడిపోయిండు అని చెప్తున్నారు. దీని ప్రకారం ఈయన గొంతు మీద ఇంజరీ ప్రకారము ఈ చుట్టుపక్కల ఏదో పందులు బాగా దొరికాయని చెప్తున్నారు. ఆ పందుల వల్ల అయిందా గాయము లేదంటే వేరే విధంగా అయిందా పోస్ట్ మార్టం తర్వాత ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. BSNL కు సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ ఎంటర్ప్రైజ్ మైండ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల నగరాలతో పాటు మారుమూల గ్రామాల్లో BSNL సేవలు మరింత నాణ్యతతో అందనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న BSNL నెట్వర్క్కు కృత్రిమ మేధ జోడించి నాణ్యమైన సేవలు అందించాలని పలు ఐటీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. BSNL 5G నెట్వర్క్ పరికరాలు, AI సాంకేతికత పరిజ్ఞానాన్ని EM సంస్థ అందించనుంది. పోర్టులు, విమానాశ్రయాలు, మైనింగ్ సంస్థలు, ఇంజనీరింగ్ కంపెనీలకు BSNL సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయని ఆ సంస్థ DGM సత్యప్రసాద్ తెలిపారు. వికసిత్ భారత్లో తమ వంతు పాత్ర పోషించడానికే BSNLతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు EM ప్రతినిధులు వెంకటేశ్వర్లు, మధు తెలిపారు. Under this wireless, BSNL has initiated another project of private 5G establishment in the industries, that is exclusively the campus-based establishment for the private 5G. మాకేంటంటే ఈ పేటెంటెడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానిలో ఏంటంటే సెన్సార్స్ డిప్లాయ్ చేసేసి వాటిలో, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ క్రిటికల్ ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, డౌన్ టైం కూడా చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఏం చేస్తారంటే దీన్ని మనము సెన్సార్స్ ఇన్స్టాల్ చేసేసి మీకు దాని నుంచి డేటా ఫీడింగ్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు టైం ట్రావెల్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు బేస్డ్ ఆన్ వాల్యూస్, లేదు పాస్ట్ ట్రావెల్ చేసేసి ఉన్న డేటాతో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఇది సిమ్యులేటెడ్ కాజల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తే ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్ అవుతుంది. మా కంపెనీ విజన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనేబుల్ ద రూరల్ ప్లేసెస్ అండ్ అదర్ ఏరియాస్ టు మేక్ షూర్ దట్ అక్కడి నుంచి ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి, మీరేం కంగారు పడకండి. వీఆర్ దేర్ టు సపోర్ట్, వీఆర్ దేర్ టు గివ్ ద సర్వీస్ సో దట్ ఆ ఏరియాస్ అన్ని డెవలప్ అవుతాయి. ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ చూడండి, GMR ఎయిర్పోర్ట్ అప్పులో కట్టినప్పుడు అసలు అంత దూరం ఎందుకు అన్న వాళ్ళే ఇప్పుడు GMR ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్. అండ్ ఇప్పుడు భోగాపురం గోయింగ్ బై స్టార్టింగ్లో ఎంత కష్టాలు ఉన్నా సరే మన అవుట్కమ్ డ్రివెన్ కానీ చేస్తే కనుక అది సక్సెస్ అవుతుంది. దానికి ఒక ప్రూఫే ఈ అలైన్మెంట్.
హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులకు గల కారణాలేంటి? కొన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగుల ఆందోళన బాటను చేపట్టిన సంగతి తెలిసింది. అయితే 2 రోజుల కింద కూడా ఇటు అశోక్ నగర్ నుంచి కూడా ప్రధాన రహదారి వద్ద కూడా వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారు వివిధ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ కూడా పలు దఫాలుగా కూడా వాళ్ళు ఇటు నిరుద్యోగులకు సంబంధించి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చేయడం జరిగింది. ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంతమందిని ఎప్పుడైతే అదుపులో తీసుకోవడం జరిగిందో వాళ్ళని వెంటనే విడిచిపెట్టాలని చెప్పి కూడా బీజేఎం ఆధ్వర్యంలో కూడా చలో అశోక్ నగర్ అని చెప్పి నేతృత్వంలో కూడా వాళ్ళైతే పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు కూడా పోలీసులు అక్కడికి భారీగా మోహరించడం జరిగింది. అక్కడున్న సెంట్రల్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను వెంటనే బయటికి రానియకుండా కూడా అటు పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళని పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి కూడా బీజేఎం నాయకులు అయితే అక్కడికి వచ్చి తర్వాత ఆందోళన చేస్తున్న సమయంలో కూడా పోలీసులు వాళ్ళని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఆ సెంట్రల్ లైబ్రరీ నుంచి బయటికి రానియకుండా కూడా పోలీసులు భారీగా మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు కూడా ఇటు అశోక్ నగర్ లైబ్రరీ నుంచి ప్రధాన రహదారికి రావడంతో కూడా భారీగా గతంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానియకుండా చూస్తున్నారు. మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, ప్రభుత్వం సంబంధించి కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము పోటీ పరీక్షలకు సంబంధించి కూడా సందిగ్ధం అవుతాము, పరీక్షలకు సిద్ధం అవుతామని చెప్పి కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రంగవల్లులు, గొబ్బిళ్లు, భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువుతో ఘనంగా ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు పాఠశాలల్లో చిన్నారులు హరిదాసుల వేషధారణతో విశేషంగా అలరిస్తున్నారు. వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంది. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే విధంగా మహబూబాబాద్ జిల్లాలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. హరిదాసుల వేషధారణలతో చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. పాశ్చాత్య సంస్కృతితో యువత పెడదారిన పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరుగున పడుతున్న ఆచారాలను భావితరాలకు తెలియజేసేందుకు ముందస్తు సంక్రాంతి సంబరాలను పాఠశాలలో నిర్వహించామని తెలిపారు. పండుగ విశిష్టతలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పిల్లలకు పూర్తిగా తెలియజేయడం కోసం ఒక ముందడుగు వేశాం. ఎందుకంటే ఎప్పుడైతే మోడర్నైజేషన్లో, గ్లోబలైజేషన్లో మన సంస్కృతిని మరిచి పిల్లలు తప్పుదారి పడుతున్నారో, విదేశీ సంస్కృతులకు అలవాటు పడుతున్నారో, ఫోన్ మీడియా ద్వారా మన సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలను అడగంటిపోతున్న ఈ తరుణంలో ఈరోజు మన సంక్రాంతి యొక్క పండుగ విశిష్టతను తెలియజేయాలని మేము ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ గెస్ట్ హౌస్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ఆధ్వర్యంలో కనువిందుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును సంస్థ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొమ్మల కొలువులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడ్డగుంట చేతబావి, ఎడ్లబండి, వరి పొలం, తెలంగాణ సాంప్రదాయ కళలు ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా బొమ్మల కొలువు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ తెలిపారు.
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీ లాగా ఉన్నది. గత కొన్నేళ్ల నుంచి దాదాపు ఒక 3 decades నుంచి ఈ ఆచారం కంటిన్యూ అవుతున్నది. సో ఎవ్రీ ఏరియాలో పల్లెటూరు ఉట్టిపడేలాగా అంటే సంక్రాంతి సంబరాలను ఇందులో ప్రదర్శించేలాగా బొమ్మల కొలువును మనం నిర్వహిస్తుంటాము ఎవ్రీ టైం. సో విష్ణుమూర్తిని దశావతారాలను తీసుకొని ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసి బొమ్మల కొలువును అరేంజ్ చేయడం జరిగింది. డే టు డే లైఫ్ లో ఎన్నో ఆలోచనలు సతమతం అవుతున్నాం. మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదొకటి. అండ్ పిల్లలకు భోగి పళ్ళు బొమ్మల కొలువు అందరినీ అలరించాలని కోరుకుంటున్నా. అండ్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వరంగల్లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వేసిన రంగవల్లికలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భోగి మంటలు, గొబ్బెమ్మలు, హరిదాసు, గంగిరెద్దులు చిత్రాలతో పాటు రంగురంగుల గాలిపటాలు ప్రతిబింబించే ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగింటి సంస్కృతికి ఆనవాళ్లైన ముత్యాల ముగ్గులు, గాలిపటాలు సందడి, నృత్య ప్రదర్శనలతో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి శోభ వెల్లువిరిసింది. ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.